అడుగుపెట్టాను మొన్న మార్చి నెలలో. ఆ తర్వాత నాకు వచ్చింది. అలాగే 4 సినిమాలు వరుసగా హిట్లు. అఖండ కానీ, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి, 4 సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత 50 సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు. 50 సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దారి మరణము అలా జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో 50 సంవత్సరాలు హీరోగా నాకు నిలబడటానికి శక్తినిచ్చిన నా తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు, నన్ను చూసుకునే నాకు పొదనైన పొగరంటాను. ఎవరిని చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి. అప్పుడు నేను అంటాను, బాబు నా ఏదైతే నిజస్వరూపంతో అదే నన్ను ఉసుగొల్పే ఒక విప్లవంగా అడుగడుగునా నేను నడుస్తానని నేను చెప్తూ ఉంటాను. అలాగే నా రీతి ఏంటి, ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ. నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను. నా మాట సూటిగా ఉంటుంది, నా మాట ముక్కు సూటిగా ఉంటుంది, నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది. అలాగే నా తీరు ఒక గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది. నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు. ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి, నా వ్యక్తిత్వం అయితేనేమి, నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి, లేకపోతే నాలో ఉన్న నిష్కల్మషం అయితేనేమి, వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు. అంటే ఆత్మాభిమానమే నా చిరునామైనప్పుడు ఆత్మవిశ్వాసం